Yeah, so very good morning to all the Miracle Morning ladies and we have been stopped here on the last paragraph, right? సరే ఇంకొంచెం పైకి నాకు తెలిసి కంప్లీట్ కాదు. నో నో కిందకి వెళ్తున్నారు మీరు పైకి పైన 1 floor. యా అక్కడే ఇంకా పైకి సార్. యా ఎస్ రైట్ ఫర్ ఎగ్జాంపుల్ యా సో నేను ఎగ్జాంపుల్ కోసం చూస్తూ మనం we had been stopped over there, right? So for example, a coworker constantly leaves harder or noxious tasks for you to complete. You have frequently complained to friends and loved ones about being exploited. So ఇక్కడ ఉదాహరణగా మనకి ఏమి ఇచ్చారంటే కోవర్కర్ మనకి కష్టమైనటువంటి పనులని కంప్లీట్ చేయమని ఇచ్చేస్తుండారు. దాని గురించి మీరు కంప్లైంట్ చేస్తుండారు ఫ్రెండ్స్ కానీ మీ బాగా ఇష్టపడే వాళ్ళ గురించి మిమ్మల్ని బాగా ఎక్స్ప్లోయిట్ చేస్తున్నారు. సో ద పార్ట్స్ యూ లీవ్ అవుట్ ఆఫ్ ద స్టోరీ ఆర్ దట్ you smile broadly when your boss compliments you for your willingness to take challenging jobs and you never said anything to your coworker. So the parts you leave out of the story అంటే ఆ కథ నుంచి మీరు విడిసింది ఏంటి అంటే willingness to take challenging జాబ్స్ ఎప్పుడైతే ఛాలెంజింగ్ గా ఉంటాయో అండ్ యూ హ్యావ్ నెవర్ సెడ్ ఎనీథింగ్ టు యువర్ కోవర్కర్. ఇప్పుడు కోవర్కర్ గురించి ఏమాత్రం ఎవరికి చెప్పకపోవడం. రెండోది బాస్ కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడు బాగా గట్టిగా నవ్వారు అండ్ యూ హ్యావ్ హింటెడ్ బట్ దట్స్ అబౌట్ ఇట్. అంటే హింట్ ఇచ్చారు కానీ దట్స్ ద థింగ్ విచ్ ఇస్ అబౌట్ ఇట్. లైక్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ టెల్లింగ్ ద రెస్ట్ ఆఫ్ దిస్ స్టోరీ వుడ్ బి టు యాడ్ దిస్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ టు యువర్ అకౌంట్. By asking what role you have played, you began to realize how selective your perception has been. You become aware of how you have minimized your own mistakes while you have exaggerated the role of others. So the first step in telling the rest of the story would be to add these important facts to your account. So by asking what role, first step is telling the rest of the story would be to add these important facts to your account. అంటే కొన్ని important facts ఏవైతే ఉన్నాయో that important facts need to be added to the rest of the story. So మనం rest of the story గురించి మాట్లాడుకుందాం. సో దానికి ఫ్యాక్ట్స్ యాడ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో బై ఆస్కింగ్ వాట్ రోల్ యూ హ్యావ్ ప్లేడ్ అంటే స్టోరీలో మీరు ఏ రోల్ ప్లే చేశారు. యూ బిగాన్ టు రియలైజ్ హౌ సెలెక్టివ్ యువర్ పర్సెప్షన్ హ్యాస్ బీన్. మీ ఆలోచన శక్తి ఎటువంటి విధంగా ఉంది. యూ బికమ్ అవేర్ ఆఫ్ హౌ యూ హ్యావ్ మినిమైజ్ యువర్ ఓన్ మిస్టేక్స్ వైల్ యూ హ్యావ్ ఎక్సాగ్రేటెడ్ ద రోల్ ఆఫ్ అదర్స్. వేరే వాళ్ళ రోల్స్ ని ఎక్సాగ్రేట్ చేసి మీ రోల్ ని మినిమైజ్ చేసుకుని మిస్టేక్స్ పరంగా ఏం చేశారు. యూ బికమ్ అవేర్ అంటే దానికి అవేర్ గా ఉన్నారా లేదా. టర్న్ విలన్స్ ఇంటూ హ్యూమన్స్. విలన్స్ ని అంటే ఎవరైతే ఆ క్యారెక్టరైజేషన్ లో ఉన్నారో అక్కడి నుంచి మానవులుగా మార్చడం. రైట్ వెన్ యూ ఫైండ్ యువర్ సెల్ఫ్ లేబులింగ్ ఆర్ అదర్వైజ్ విలిఫైయింగ్ అదర్స్ స్టాప్ అండ్ ఆస్క్. సో ఎప్పుడైతే మనల్ని మనం లేబుల్ చేసుకుంటున్నామో లేదా వేరే వాళ్ళని విలన్స్ గా మారుస్తున్నామో ఒక్కసారి ఆగి అడగండి ఈ క్వశ్చన్ అని అంటున్నారు ఆథర్ గారు. ఏమని? వై వుడ్ ఏ రీజనబుల్ రేషనల్ అండ్ ఏ డీసెంట్ పర్సన్ డూ వాట్ దిస్ పర్సన్ ఇస్ డూయింగ్. వై వుడ్ ఎందుకు ఒక రీజనబుల్, ఒక రేషనల్, ఒక డీసెంట్ పర్సన్ దీన్ని చేస్తాడు. వాట్ దిస్ పర్సన్ ఇస్ డూయింగ్. ఇప్పుడు ఒక పర్సన్ ఏదైనా చేస్తాడు అనుకోండి, ఇదే పర్సన్ అలా పక్కన పెట్టి ఒక రీసెంట్ పర్సన్, ఒక డీసెంట్ పర్సన్, ఒక రీజనబుల్ పర్సన్, ఒక రేషనల్ పర్సన్ ఈ పనిని చేస్తాడా అనేటువంటి ఒక క్వశ్చన్ మన మైండ్ లో రావాలి. సో దిస్ పర్టికులర్ క్వశ్చన్ humanizes others. As we search for the plausible answers to it, our emotions soften. Empathy often replaces judgment, and depending upon how we have treated others, personal accountability replaces self justification. So అంటే అతను చేయడానికి గల కారణం ఏంటి, ఎందుకు అతను అలా చేయాల్సి వచ్చింది.
అనేది మనం ఆలోచించినప్పుడు అవతల వ్యక్తి మీద మనకు మానవత్వం కలుగుతుంది. రైట్? సో, ఎంపథీ ఆఫెన్ రీప్లేసెస్ జడ్జ్‌మెంట్. ఎప్పుడైతే మనం అలా చూపించామో, ఇప్పుడు జడ్జ్‌మెంట్ చేసేది వి ఆర్ షోయింగ్ అవర్ కైండ్‌నెస్ టువర్డ్స్ హిమ్. With an important assignment and sorry, on depending on how we have treated others, personal accountability replaces self justification. మనకు మనం ఎప్పుడైతే అటువంటి క్వెషన్స్ అడుగుతూ వచ్చామో, మన సొంత సెల్ఫ్ జస్టిఫికేషన్ అంటే మనకు మనం చేసుకునేది ఏదైతే ఉందో దానిని మనం రీప్లేస్ చేయొచ్చు. ఎలాగ? ఇలా అకౌంటబిలిటీతో. రైట్? So for instance, that coworker who seems to conveniently miss out on tough jobs told you recently that she could see you out on the tough jobs. See you was struggling with an important assignment and yesterday she pitched in and completed the job for you while you were tied up and pressing a task. So ఇంకా ఏమంటారంటే, for instance, the coworker who seems to be conveniently miss out on the tough jobs told you recently that she could see you were struggling with an important assignment and yesterday she pitched in and completed the job for you. ఎవరైతే కోవర్కర్ ఆమెకి కష్టమైన జాబ్స్ ఇచ్చి కంప్లీట్ చేయమని అన్నప్పుడు ఆమె ఎలాగైనా సరే ఛాలెంజ్ గా తీసుకుని కంప్లీట్ చేసేది. సో ఇక్కడ దానికి ఏమైందంటే ఒక టైం వచ్చింది. కోవర్కర్ కన్వీనియంట్లీ మిస్ అవుట్ ఆన్ ద టఫ్ జాబ్స్ టోల్డ్ యూ రీసెంట్లీ. ఏదైతే ఆవిడకి ఇచ్చిన టఫ్ జాబ్స్ ఆవిడ చాలా ఛాలెంజింగ్ గా తీసుకుని కంప్లీట్ చేసిందో ఆ టైము ఇచ్చినటువంటి వ్యక్తికి వచ్చింది అనమాట. అతను ఎంత ట్రై చేస్తున్నా కూడా దాన్ని కంప్లీట్ చేయలేకపోతున్నాడు. అప్పుడు ఆవిడ అక్కడికి వచ్చి ఆ జాబ్ ని కంప్లీట్ చేసి అతని కోసం ఇచ్చేసింది. ఓకే, సో యు ఆర్ ఇన్స్టెంట్లీ సస్పిషియస్. She was trying to make you look back by completing a high profile job. అతను ఏమనుకుంటున్నాడు, ఈమెకి ఎంత పొగరు, ఒక హై ప్రొఫైల్ జాబ్ ని కంప్లీట్ చేస్తుంది, నన్ను బ్యాడ్ చేద్దామని అని అతను అనుమానంగా తీసుకుంటున్నాడు దాన్ని. ఎంతో టఫెస్ట్ జాబ్ ఆవిడకి ఇచ్చినా కూడా ఆవిడ ఒక చిన్న మాట మాట్లాడకుండా ఎవరితోని ఏమి చెప్పకుండా ఆవిడ జాబ్ ఆవిడ కంప్లీట్ చేస్తుంది. ఇతను కంప్లీట్ చేయలేకపోయినటువంటి జాబ్ కూడా ఆవిడ వచ్చి తనను కంప్లీట్ చేసినప్పుడు అతను వెంటనే అనుమానంగా చూసాడు. రెండోది, దాన్ని బ్యాక్ చేయాలనుకుంటుంది ఇంత పెద్ద వర్క్ ని కంప్లీట్ చేసి. హౌ డేర్ షీ ప్రిటెండ్ టు బి హెల్ప్ఫుల్ వెన్ హర్ రియల్ గోల్ వాస్ టు డిస్క్రీట్ యూ వైల్ టూటింగ్ హర్ ఓన్ హార్న్. ఏమంటున్నారు చూడండి, ఎంత ధైర్యం ఆమెకి. ఎంత ధైర్యం ఉంటే నాకే వచ్చి ఆవిడ స్థాయి ఏంటి, ఆవిడేంటి నన్ను అవమానించడానికి కాకపోతే ఎందుకు వచ్చి హెల్ప్ చేసింది నాకు అని చెప్పి అంటున్నాడు అనమాట. సో వెల్ దట్స్ ద సార్ వెల్ దట్స్ ద స్టోరీ యూ హ్యావ్ టోల్డ్ యువర్ సెల్ఫ్. అంటే అసలు అంటే ఒక విషయాన్ని ఏ రకంగా తీసుకుంటున్నారో చూడండి. సో అక్కడ అప్రిషియేట్ చేయాల్సినటువంటి స్థాయిలో ఆ అమ్మాయి ఉంది. కానీ ఏం చేస్తున్నారు అంటే లైక్ ఈగో హాస్ బిన్ కమ్, లైక్ అంటే అది కంప్లీట్ చేస్తే నేనే కంప్లీట్ చేయాలి అనేటటువంటి ఒక ఈగో ఉంది. సో దాన్ని సెల్ఫ్ జస్టిఫికేషన్ చేసుకోవడం కోసం ఏమనుకున్నాడు, అనుమానంగా చూసాడు, నన్ను బ్యాట్ చేయాలి అనుకుంటున్నాడు, ఆవిడకి ఎంత ధైర్యం అని అనుకున్నాడు. ఇవన్నీ దేనికి? సెల్ఫ్ జస్టిఫికేషన్ అనమాట. అంటే తన ఈగోని సాటిస్ఫై చేసుకోవడానికి తను అనుకునేటటువంటి మాటలు. రైట్? సో ఈ రకంగా బట్ వాట్ ఇఫ్ షీ రియల్లీ వాజ్ వెరీ రీజనబుల్, రేషనల్ అండ్ డీసెంట్ పర్సన్. కానీ ఒకవేళ నిజంగా ఆమె గనక రీజనబుల్, రేషనల్ అండ్ డీసెంట్ పర్సన్ అయితే ఏంటి? వాట్ ఇఫ్ షీ హ్యాడ్ నో మోటివ్ అదర్ దాన్ టు గివ్ యూ హ్యాండ్. అసలు ఆవిడకి ఏ మోటివ్ లేదు, జస్ట్ మీకు హెల్ప్ చేద్దాం, మీరు ఇబ్బంది పడుతున్నారు, జస్ట్ హెల్ప్ చేద్దాం అని చెప్పేసి ఆవిడ వచ్చి చేస్తే అప్పుడు మీరు ఏ రకంగా ఆలోచిస్తారు? ఈజీలీ ఇట్ బిట్ ఎర్లీ టు బి విలిఫైయింగ్ హెర్. అంటే ఒక నిమిషం ముందుగా ఆవిడ విలన్ గా తయారు చేసేయలేదు మీరు. అండ్ ఇఫ్ యూ డోంట్ అండ్ ఇఫ్ యూ డోంట్ యూ రన్ ద రిస్క్ ఆఫ్ రన్నింగ్ ఏ రిలేషన్షిప్. ఒకవేళ నిజంగా మీరు చేసినట్టయితే ఒక రిలేషన్షిప్ కి రిస్క్ అవుతున్నట్టే కాదా? సో మైట్ యూ గో ఆఫ్ half cooked, accuse her and then learn you are wrong. సో సగం మధ్యలోనే మీరు అంటే అన్నం ఉడకకుండానే మధ్యలో చూసి బాగాలేదు అంటే ఇచ్చిన బియ్యం అసలు బాగాలేదు అని తిట్టుకోవడం. అండ్ దెన్ యూ లెర్న్ యు ఆర్ రాంగ్. అండ్ దెన్ తర్వాత రియలైజ్ అయ్యి నేను తప్పు చేశాను, మొత్తం అంతా అయ్యే వరకు నేను ఖచ్చితంగా ఉండాల్సిందే. రైట్? జస్ట్
సో అర్థమైందా? అంటే మొత్తం పూర్తిగా ఉడకకుండానే మధ్యలో అంటే చాలా మంది ఏమంటారంటే ఒక మెతుకు పట్టుకు చూస్తే చెప్పేయచ్చు మొత్తం అంతా అంటారు కదా. మెతుకు ఉడకకుండా పట్టుకొని చూసి మెతుకు ఉడకలేదు, ఇది కరెక్ట్ కాదు అని అంటే కాదు కదా. సో దాని తర్వాత చూసినా కూడా దానికి ఉపయోగం లేదు. తర్వాత మనం నేర్చుకోవాలి. సో అవర్ purpose for asking why reasonable, rational and a decent person might be acting a certain way is not to excuse others for any bad things they may be doing. సో అలా ఎందుకు మనం అడుగుతున్నాం, ఎందుకు రీజనబుల్, ఎందుకు రేషనల్, ఎందుకు డీసెంట్ అంటే ఈ అవకాశాన్ని తీసుకుని వేరే అవకాశంతో ట్రై చేసి అంటే ఎక్స్క్యూజ్ అవ్వకుండా వేరే ఏ పనుల్లో కూడా ఆమె అలా చేస్తుందా అనేది మొత్తం అంతా చూసుకోవడానికి. అంటే ఈ ఒకసారి హెల్ప్ చేసి తర్వాత వేరే దాంట్లో ఏదైనా అడ్వాంటేజ్ తీసుకుంటదేమో, రైట్ అని ఆలోచన అనమాట. అందువల్ల రీజనబుల్, రేషనల్ అండ్ డీసెంట్ పర్సన్ అనేది మనం ఆ యాక్టివిటీస్ ని తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఆథర్ గారు అంటున్నారు. ఇఫ్ దే ఆర్ indeed guilty, we will have time to deal with the latter. ఏమంటారంటే if they are indeed guilty, we will have time to deal with later. The purpose of humanizing question is to deal with our own stories and emotions. ఇక్కడ మన ఈ క్వశ్చన్స్ అన్ని వేసేది ఎందుకు అంటే is to deal with our own stories and emotions. హ్యూమనైజింగ్ ఒక పర్సన్ ని అతను ఏ రకంలో ఉన్నాడో, అతను ఏ స్థాయిలో ఉన్నాడో చూసి అతను మానవుడిగా మార్చడం, అతని ఓన్ స్టోరీస్ ని అండ్ ఎమోషన్స్ ని మనం కంట్రోల్ చేయాలి అనేటటువంటి ఒక ఉద్దేశం, రైట్. అంటే ఆ వ్యక్తి కంట్రోల్ చేసుకోవాలి. ఇట్ ప్రొవైడ్స్ us with still another tool for working on ourselves, first by providing a variety of possible reasons for other person's behavior. So it provides us with still another tool. ఏమంటున్నారంటే it provides us with still another tool for working on ourselves, first by providing a variety of possible reasons for other person's behavior. అంటే ఇక్కడ కొన్ని టూల్స్ గురించి కూడా చెప్తున్నారండి. ఫస్ట్ ఏమంటున్నారంటే కొన్ని పాసిబుల్ రీజన్స్ మీరు వేరే వాళ్ళ గురించి, వేరే వాళ్ళ బిహేవియర్ గురించి నేను చెప్తారు. ఇన్ ఫ్యాక్ట్ విత్ ఎక్స్పీరియన్స్ అండ్ మెచ్యూరిటీ వి లెర్న్ టు వర్రీ లెస్ అబౌట్ అదర్స్ ఇంటెంట్ అండ్ మోర్ అబౌట్ ద ఎఫెక్ట్ అదర్స్ యాక్షన్స్ ఆర్ హ్యావింగ్ ఆన్ us. సో ఒక ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే ఎక్స్పీరియన్స్ అండ్ మెచ్యూరిటీ వి లెర్న్ టు వరీ లెస్ అబౌట్ అదర్స్. అంటే వేరే వాళ్ళ గురించి మనం వరీ అవటం తగ్గించేసి, ఇంటెంట్ అంటే వాళ్ళ ఉద్దేశం, అండ్ మోర్ అబౌట్ ద ఎఫెక్ట్ అదర్స్ అంటే వేరే వాళ్ళని అది ఎంత ఎఫెక్ట్ చేస్తుంది, యాక్షన్స్ ఆర్ హ్యావింగ్ ఆన్ us అంటే వాళ్ళు చేసేటువంటి యాక్షన్స్ మన మీద ఎంత ఉంటున్నాయి, మనం వాళ్ళ గురించి ఆలోచించడం, వాళ్ళ ఇంటెన్షన్ గురించి ఆలోచించేసి వాళ్ళ ఎఫెక్ట్ మన మీద ఎంత పడుతుంది అనే దాని గురించి చూడటమే మన యొక్క ఎక్స్పీరియన్స్ అండ్ మెచ్యూరిటీ, రైట్. సో నో లాంగర్ ఆర్ వి ఇన్ ద గేమ్ ఆఫ్ రూటింగ్ అవుట్ అన్హెల్దీ మోటివ్స్. అంటే మనం ఒక అన్హెల్దీ మోటివ్ నుంచి బయటికి రావడం ఎలాగా. And here is the good news: when we reflect on alternative motives, not only do we soften our emotions, but equally important, we relax our absolute certainly long enough to allow for a dialogue, the only reliable way of discovering others genuine motives. So just మనం చేయాల్సింది ఏంటంటే వేరే వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ యొక్క మోటివ్స్ ఏంటి అన్న దాన్ని బట్టి మనం చూస్తే మన యొక్క ఎమోషన్స్ ని మనం తగ్గించుకుని, కంట్రోల్ చేసుకుని మనం సాఫ్ట్ గా మాట్లాడగలిగేటువంటి అవకాశం ఉంటుంది. సో టర్న్ ద హెల్ప్లెస్ ఇంటూ ద ఏబుల్. అంటే ఎవరైతే నిస్సహాయంగా ఉన్నారో వాళ్ళని సహాయం చేసే విధంగా మనం మార్చగలగటం. అట్లా ఫైనల్లీ వెన్ యూ క్యాచ్ యువర్ సెల్ఫ్ bemoaning your own helplessness, you can tell the complete story by returning to your original motive. అంటే ఫైనల్లీ వెన్ యూ క్యాచ్ యువర్ సెల్ఫ్ మోర్నింగ్ అంటే మనం లోపల ఏదైనా అనుకుంటున్నప్పుడు, లేదా యూ ఓన్ హెల్ప్లెస్నెస్, మనం ఎవరికి హెల్ప్ చేయలేని టైంలో యూ కెన్ టెల్ ద కంప్లీట్ స్టోరీ, మనకంటూ మనం మొత్తం కంప్లీట్ స్టోరీ చెప్పమంటారు బై టర్నింగ్ యువర్ ఒరిజినల్ మోటివ్. మీ మనసులో ఏ ఉద్దేశం ఉందో దాని ప్రకారం. టు డూ సో స్టాప్ అండ్ ఆస్క్. అట్లా చేయాలంటే ఒకసారి ఆగి అడగండి అంటున్నారు. ఏమని? వాట్ డూ ఐ రియల్లీ వాంట్, నాకు నిజంగా ఏం కావాలి, ఫర్ మీ నాకేం కావాలి, ఓకే, ఫర్ అదర్స్ వేరే వాళ్ళకి ఏం కావాలి, ఫర్ ద రిలేషన్షిప్ కోసం ఏం చేయాలి. సో దెన్ కిల్ ద సకస్ చాయిస్ దట్ మేడ్ యూ ఫీల్ హెల్ప్లెస్ టు చూస్ ఎనీథింగ్ అదర్ దాన్ ద సైలెన్స్ ఆర్ వైలెన్స్. డూ దిస్ బై ఆస్కింగ్. సో ఏమంటున్నారండి,
దెన్ కిల్ ద సర్కస్ చాయిస్. సో అంటే ఏది కావాలి అనే దాని గురించి అని ఆపేసి దట్ మేడ్ యూ ఫీల్ హెల్ప్లెస్ టు చూస్ ఎనీథింగ్ అదర్ దాన్ సైలెన్స్ ఆర్ వైలెన్స్. అంటే అయితే అవతల వ్యక్తితో యుద్ధం వెళ్ళడం కోసం, రైట్, అవతల వ్యక్తితో యుద్ధం వెళ్ళడం అనేది అనే ఆప్షన్ మనం చూస్ చేసుకోకుండా దీని గురించి ఒకసారి మనం ఆలోచించి డూ దిస్ బై ఆస్కింగ్, దేని గురించి అడగమంటున్నారు, వాట్ వుడ్ ఐ డూ రైట్ నౌ ఇఫ్ ఐ రియలీ వాంటెడ్ దీస్ రిజల్ట్స్. నాకు కావాల్సిన లాస్ట్ రిజల్ట్ కావాలంటే నేను వీటిల్లో ఏం చెయ్యాలి ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ కూడా మనకి ఇవ్వడం జరిగింది. యూ నౌ ఫైండ్ యువర్ సెల్ఫ్ ఇన్సల్టింగ్ యువర్ కోవర్కర్ ఫర్ నాట్ పిచ్చింగ్ ఇన్ విత్ ఎ టఫ్ జాబ్. ఒకవేళ యూ నౌ ఫైండ్ యువర్ సెల్ఫ్ insulting your coworker for not pitching in with tough job. Your coworker seems surprised at your strong and out of the blue reaction. In fact, she is staring at you as you have slipped a cog. Yes, of course, have told yourself that she is purposefully avoiding noxious tasks and that despite your helpful hints, she has made no changes. సో ఏమంటున్నారంటే ఉదాహరణకి మీరు యువర్ కోవర్కర్ యు నో ఫైండ్ యువర్ సెల్ఫ్ ఇన్సల్టింగ్ యువర్ కోవర్కర్, మీరు మీ కోవర్కర్ ని ఇన్సల్ట్ చేస్తున్నారు ఎందుకు, ఫర్ నాట్ పిచ్చింగ్ విత్ టఫ్ జాబ్, కష్టమైన దాన్ని మీరు చేయట్లేదని. యువర్ కోవర్కర్ సీమ్స్ సర్ప్రైజ్డ్ అట్ యువర్ స్ట్రాంగ్ అండ్ అవుట్ ఆఫ్ ద బ్లూ రియాక్షన్. సో కోవర్కర్ సడన్ గా షాక్ అయిపోయింది అనమాట మీరు ఎలా ఇటువంటి టఫ్ జాబ్ ఇవ్వటం. సో ఇన్ఫాక్ట్ షీ హాస్ స్టేరింగ్ అట్ యూ అంటే చాలా కొన్నార్పకుండా చూస్తుంది, యాజ్ ఇఫ్ యు హావ్ స్లిప్డ్ ఏ కాగ్, ఏదో ఒక ఆశ్చర్య రూపంలో చూస్తుంది అనమాట. యూ అఫ్ కోర్స్ హ్యావ్ టోల్డ్ యువర్ సెల్ఫ్, మీకు మీరు ఏమో చెప్తున్నారంటే దట్ షీ ఈస్ పర్పస్ఫుల్లీ అవాయిడింగ్ నసెసియస్ టాస్క్స్ అండ్ దట్ డిస్పైట్ యువర్ హెల్ప్ఫుల్ హింట్స్ షీ హాస్ మేడ్ నో చేంజెస్. సో ఆవిడ అలా కొన్నార్పకుండా చూస్తుందని ఆవిడ ఏం ఫీల్ అవుతుందంటే పర్పస్ఫుల్ గానే అలా చూడటం మొదలెట్టింది, బికాస్ షీ వాంట్ టు అవాయిడ్ కష్టమైనటువంటి టాస్క్ ని అవాయిడ్ చేయాలి. అండ్ దట్ డిస్పైట్ యువర్ హెల్ప్ఫుల్ హింట్స్, అది అంటే మీరు హెల్ప్ఫుల్ హింట్స్ ఇచ్చి వాళ్ళకి ఒక మంచి ఎక్స్పీరియన్స్ నేర్పిద్దాం మీరు అనుకున్నారు, బట్ షీ హ్యాడ్ మేడ్ నో చేంజెస్. ఆవిడే ఎటువంటి చేంజెస్ చేసుకోవట్లేదు. ఐ హ్యావ్ టు గెట్ బ్రూటల్ యూ టెల్ యువర్ సెల్ఫ్ అంటే అప్పుడు ఏమనుకున్నాను మీరు, నేను చాలా కఠినంగా మారాలనుకున్నాను. ఐ డోంట్ లైక్ ఇట్ బట్ ఇఫ్ ఐ డోంట్ ఆఫెండ్ హెర్ ఐ విల్ బి స్టక్ డూయింగ్ ద గ్రంట్ వర్క్ ఫర్ ఎవర్. సో ఐ హ్యావ్ టు గెట్ బ్రూటల్, నేను కఠినంగా ఉండాలి అని నాకు నేను చెప్తున్నా. ఐ డోంట్ లైక్ ఇట్ బట్ ఇఫ్ యూ డోంట్ ఆఫెండ్ హెర్, నాకు నచ్చదు కానీ ఒకవేళ నేను ఫ్రెండ్ చేయకపోతే ఐ విల్ బి స్టక్ డూయింగ్, నేను ఈ పని ఆపేసుకోవాలి ఇప్పటికీ కూడా. యూ హ్యావ్ స్ట్రేడ్ ఫర్ వాట్ యూ రియల్లీ వాంట్ టు షేర్ ద వర్క్ ఈక్వల్లీ అండ్ టు హ్యావ్ ఎ గుడ్ రిలేషన్షిప్. యూ హ్యావ్ గివెన్ అప్ ఆన్ ఏ హాఫ్ ఆఫ్ యువర్ గోల్స్ బై మేకింగ్ సక్కస్ చాయిస్. ఓ వెల్, బెటర్ టు offend her than to be made a fool. So ఏమంటారండి, you have strayed from what you really want to share work equally and to have a good relationship. మీరేం చేశారు, ఆవిడకి ఏది కావాలి అని అనుకున్నప్పుడు అంటే ఇద్దరికి ఈక్వల్ గా ఇచ్చి ఆవిడ కొంత ఎక్స్పీరియన్స్ వచ్చేలాగా, అంటే ఒక టఫెస్ట్ జాబ్ ని కూడా ఎలా ఈజీగా కంప్లీట్ చేయాలి అనేటటువంటి ఒక ఉద్దేశంతో కొన్ని హింట్స్ ఇచ్చి ఆవిడకి మంచి ఎక్స్పీరియన్స్ నేర్పిద్దాం అనే ఉద్దేశంతో మీరుండి ఈక్వల్ గా వర్క్ అనేది షేర్ చేశారు. కానీ ఆవిడ ఏ రకంగా తీసుకున్నారు, ఒక కష్టమైన జాబ్ నాకు అసైన్ చేసేసారు అనేటటువంటి కోణంలో ఆవిడ చూస్తున్నారు. వెల్, బెటర్ టు అఫెండ్ హెర్ టు బి మేడ్ ఏ ఫూల్. ఏమంటారు, వెల్ బెటర్ టు అఫెండ్ హెర్ దాన్ టు బి మేడ్ ఏ ఫూల్, అంటే ఆవిడని విమర్శ చేయడం మంచిది దానికన్నా అని చెప్పి అనుకుంటున్నాను అనమాట. సో వాట్ షుడ్ యూ బి డూయింగ్ ఇన్స్టెడ్, సో దాని బదులుగా మనం ఏం చేయొచ్చు, openly, honestly and effectively discussing the problem, not taking pot shots and then justifying yourself. When you refuse to make yourself helpless, you are forced to help yourself accountable for using your dialect skills rather than becoming your weakness. So అక్కడ ఆవిడతో గొడవ పడటం కన్నా ఓపెన్లీ, హానెస్ట్లీ, నీతిగా నిజాయితీగా ఎఫెక్టివ్లీ డిస్కసింగ్ ద ప్రాబ్లం ఏంటి అనేది ఓపెన్ గా డిస్కస్ చేయడం అండ్ నాట్ టేకింగ్ పాట్ షాట్స్ అండ్ జస్టిఫైయింగ్ యువర్ సెల్ఫ్. సో ఏదో చెప్పేసి మనంతట మనంగా మనం చేసేదానికి న్యాయం చేకూర్చుకోకుండా, వెన్ యూ రిఫ్యూజ్ యూ టు మేక్ యువర్ సెల్ఫ్ హెల్ప్లెస్, వెన్ యూ రిఫ్యూజ్ టు మేక్ యువర్ సెల్ఫ్ అంటే మిమ్మల్ని మీరు తిరస్కరించుకున్నారు దేనికి, యువర్ సెల్ఫ్, మీకోసం మీరు హెల్ప్లెస్, యు ఆర్ ఫోర్స్డ్ టు హోల్డ్ యువర్ సెల్ఫ్ అకౌంటబుల్ ఫర్ యూజింగ్ యువర్ డైలాగ్ స్కిల్స్ rather than becoming bemoaning your weakness. So you are forced to hold yourself, మనల్ని మనం గట్టిగా పట్టుకుని
accumulate for using your dialogue skills. You're accountable for using your dialogue skills rather than bemoaning your weakness. అంటే మాట్లాడకుండా ఉండిపోయే దానికన్నా కూర్చుని ప్రాబ్లం ఏంటి అనేది డిస్కస్ చేసి, సో ఎందుకు నేను ఎలా చేస్తున్నాను, సో దానివల్ల మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది తప్ప నాకేమీ కాదు, మీకు ఎంత టఫెస్ట్ జాబ్స్ అంటే దీని గురించి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకో. చూడండి, మనం వజ్రాలను చూసామనుకోండి, అవి చాలా హై ప్రెషర్ లో ఉంటాయి, అవునా, చాలా ఒత్తిడిలో ఉంటాయి. అలాగే ముత్యాలు చూసామనుకోండి, ఆల్చిప్పల లోపల అవి కూడా ఒత్తిడిలోనే ఉంటాయి. సో ఎప్పుడైతే ఒత్తిడిలో ఉన్నాయో అవి చాలా వాల్యుబుల్ పొజిషన్ లోకి వెళ్తున్నాయని అర్థం, అంతేనే కాదు, రైట్? సో వజ్రాలు చాలా వాల్యుబులే, ముత్యాలు చాలా వాల్యుబులే. ఎందుకు అంత వాల్యుబుల్ అంటే బికాస్ ఇట్ క్రియేట్స్ అ వాల్యూ అండర్ ద ప్రెషర్. ఒక మనిషి గనక ఎప్పుడైనా ఒత్తిడికి గురవుతున్నాడు అంటే హీ వాస్ ద రైట్ పొజిషన్ టు బికమ్ అ వాల్యుబుల్ పర్సన్. అంటే చాలా నాకే చాలా ప్రెజర్స్ ఉన్నాయి. ఎస్, ఇఫ్ యు ఆర్ ఇన్ ద ప్రెషర్ యు ఆర్ ఇన్ ద కరెక్ట్ పొజిషన్. మీకు ఎంత ఎక్కువ ప్రెజర్స్ ఉంటే మీరు అంత పై స్థాయికి వెళ్ళేటటువంటి వ్యక్తులుగా. జస్ట్ ఎగ్జాంపుల్, మీరు వజ్రాలను తీసుకోండి, ముత్యాలను తీసుకోండి, రైట్? సో యు ఆర్ బికమింగ్ ఏ వాల్యుబుల్ ఈచ్ అండ్ ఎవ్రీ డే. ప్రతిరోజు మీరు ఒక అద్భుతమైనటువంటి వాల్యూని యాడ్ చేసుకుంటున్నారని అర్థం. ప్రెషర్ ఉన్నప్పుడు మనకు అనిపిస్తుంది, ఒత్తిడి అనిపిస్తూ ఉంటుంది డెఫినెట్ గా కూడా. బట్ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంత ప్రెషర్ గురవుతున్నాం అంటే ఖచ్చితంగా మనం చాలా వాల్యుబుల్ అవుతున్నాము అని దాని అర్థం. ఓకే, సో ఇక్కడ మనం తీసుకోవాల్సింది, అల్టిమేట్ గా మనం తీసుకోవాల్సింది అదే. సో ఫస్ట్ అంటే ఇద్దరు తీసుకునే దాన్ని బట్టి చూసారు. ఇతని ఉద్దేశంలో ఆవిడకి టఫ్ జాబ్ ఇచ్చి ఎక్స్పీరియన్స్ నేర్పించాలి అని అనుకున్నాడు. కానీ ఆవిడ ఒకసారి టఫ్ జాబ్ కంప్లీట్ చేసేసింది. అంటే చూడండి, అంటే ఇద్దరు ఆలోచనలు ఎలా ఉన్నదంటే, టఫ్ జాబ్ కంప్లీట్ చేసేసి ఇతని జాబ్ కంప్లీట్ చేస్తే ఆవిడ స్థాయి ఏంటి, నా స్థాయి ఏంటి అనేది ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. రెండో ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారండి, టఫ్ జాబ్ నాకు ఇచ్చాడేంటి, నేను ఎలా చేయగలను దీన్ని అని చెప్పేసి ఆవిడ కళ్ళు ఆపకుండా చూసింది. కానీ ఇతని యొక్క ఉద్దేశం ఏంటి, ఆవిడకి వర్క్ నేర్పించాలనుకున్నాను, మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అని అతను అనుకున్నాను. సో ఈ రెండిట్లో కూడా చూడండి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఆలోచన చేసినప్పుడు చూడండి, మనం ఇప్పుడు ఇద్దరు వైపు నుంచి అంటే ఆథర్ గారు మనతో ఏం చెప్పాలనుకుంటున్నారు, ఒక మనిషి ఎలా ఆలోచిస్తాడు, ఎలా ఆలోచించగలిగేటటువంటి అవకాశాలు అక్కడ ఉన్నాయి, రైట్? సో దీన్ని ఏమంటారంటే అది పరిధిని మించి ఆలోచించడం అంటారు కదండి. ప్రతి సిచ్యువేషన్ కి మనం దాన్ని దాటి ఆలోచించగలగాలి. కంఫర్టబుల్ జోన్ లో లేకుండా పరిధిని మించి ఆలోచించగలిగేటటువంటి క్యాపబిలిటీలో మనం ఉండాలి. అంటే ఒక మనిషి ఈ రకంగా ఎందుకు అనుకుంటాడు అన్నాడు కదండి, అంటే అన్నాడు అంటే ఎవరైనా చెప్పరు. ఇప్పుడు చిన్నపిల్లలను కూడా ఆ పర్సన్ ఏమన్నాడు అంటే ఇలాగ అన్నాడు అని చెప్పాడు. కానీ ఇలా ఎందుకు అన్నాడు అనేటటువంటిది పరిధిని మించి ఆలోచించడం కదా. ఇలా అనడానికి ఏదో ఒక రీజన్ ఉండాలి, రైట్? ఏంటి ఆ రీజన్ అనేది ఆలోచించగలిగాం అనుకోండి. ఆథర్ గారు అంటున్నారు, దట్ ఈస్ వాట్ యువర్ మెచ్యూరిటీ అండ్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఆల్ అబౌట్. అది మీ యొక్క మెచ్యూరిటీ అండ్ మీ అనుభవం అని చెప్తున్నారు. ఓకే, సో అంటే పియర్ ప్రెషర్ అంటే అండర్ ప్రెషర్ లో ఉన్నప్పుడు, ఒత్తిడికి మనం గురవుతున్నప్పుడు ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, వీఆర్ మేకింగ్ అవర్ సెల్ఫ్ సో వాల్యుబుల్. ఓకే, so next, Maria's new story. To see how this all fits together, let's circle back to Maria. So let's assume she's retraced her path to action and separated the facts from the stories. Doing this helped her realize that the story she told was incomplete, defensive and hurtful. When she watched for 3 clever stories, she saw them with painful clarity. Now she has ready to tell the rest of the story. She asks herself, am I pretending not to notice my role in the problem? So Mary's story కనుక మనం చూసుకున్నట్టయితే, ఆవిడ ఒకసారి రీట్రేస్ చేసుకుని ఒకసారి యాక్షన్ లో దిగిన తర్వాత ఆవిడ ఫ్యాక్ట్స్ స్టోరీస్ నుంచి సపరేట్ చేసింది అనమాట. సపరేట్ చేసిన తర్వాత ఏమనుకున్నారు, డూయింగ్ దిస్ హెల్ప్ రియలైజ్ దట్ స్టోరీ షీ టోల్డ్ us, ఆవిడ చెప్పిన స్టోరీ ఇన్కంప్లీట్ గా ఉంది, డిఫెన్సివ్ గా ఉంది, అంటే గొడవకి వెళ్ళే విధంగా ఉంది, అండ్ హర్ట్ఫుల్, అవతల వాళ్ళని బాధ పెట్టే విధంగా ఉంది. వెన్ షీ వాచ్డ్ ఫర్ ద 3 clever stories, షీ సా దమ్ విత్ పెయిన్ఫుల్ క్లారిటీ. సో వాటిని చాలా బాధాకరమైనటువంటి క్లారిటీతో ఆవిడ రియలైజ్ అయింది. నౌ షీ ఈస్ రెడీ టు టెల్ ద రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. సో తర్వాత మిగిలిన స్టోరీ ఆవిడ చెప్పాలని అనుకుంది, అది రియలైజేషన్ అయిన తర్వాత. సో షీ ఆస్క్స్ హెర్ సెల్ఫ్,
am I pretending not to notice my role in the problem? సో నేను ప్రాబ్లమ్ లో నా వంతు నేను ఏంటి అనేటటువంటి దాన్ని చూసానా, నోటీస్ చేశానా లేదా? when I found out that Louis was holding project meetings without me, నేను లేనప్పుడు లూయిస్ ప్రాజెక్ట్ మీటింగ్ చేస్తున్నప్పుడు ఐ ఫెల్ట్ లైక్ ఐ షుడ్ ఆస్క్ హిమ్ అబౌట్ వై ఐ వాజ్ నాట్ ఇన్క్లూడెడ్. అది నేను చేయాల్సింది ఏంటి, ఎందుకు నన్ను మీటింగ్ లో ఇంక్లూడ్ చేసుకోవట్లేదని. ఐ బిలీవ్ దట్ ఇఫ్ ఐ డిడ్ ఐ కుడ్ ఓపెన్ ఏ డైలాగ్ దట్ వుడ్ హెల్ప్ అస్ వర్క్ బెటర్ టుగెదర్. అంతే కదా, వెళ్ళి అడిగారు అనుకోండి ఎందుకు వేయట్లేదు అనేది ఆ విషయం అక్కడ చెప్తారు. సో దాన్ని బట్టి ఈవిడ వర్క్ బాగా చేసుకోవచ్చు. కానీ ఆవిడ ఏం చేసింది, అలా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది కదా. బట్ దెన్ ఐ డిడింట్, నేను అలా అడగలేదు. అండ్ యాజ్ మై రీసెంట్మెంట్ గ్రూ, నా కోపం పెరిగిపోయింది, నేను అది మనసులో పెట్టేసుకున్నాను. ఐ వాజ్ ఈవెన్ లెస్ ఇంట్రెస్టెడ్ ఇన్ బ్రోచింగ్ ద సబ్జెక్ట్. అంటే నేను వెళ్ళి అడగాలనేటటువంటి ఇంట్రెస్ట్ కూడా నాకు లేకుండా పోయింది. వై వుడ్ ఏ రీజనబుల్, రేషనల్ అండ్ డీసెంట్ పర్సన్ డూ లూయిస్ ఈస్ డూయింగ్? అంటే ఒకవేళ నిజంగా రేషనల్ గానీ లేదా రీజనబుల్ గానీ డీసెంట్ పర్సన్ కానీ లూయిస్ లాగా ఎందుకు చేస్తాడు? ఈ రియల్లీ కేర్స్ అబౌట్ ప్రొడ్యూసింగ్ గుడ్ క్వాలిటీ వర్క్. అంతేగాని మనం ఆల్రెడీ అనుకున్నాం గుడ్ క్వాలిటీ వర్క్ ప్రొడ్యూస్ చేయడానికి. మేబీ he doesn't realize that I am as committed to the success of the project as he is. అతను కమిట్మెంట్ ఉన్నంత అలాగా నేను కమిట్మెంట్ ఉన్నట్టుగా అతను కనిపించకపోయి ఉండొచ్చు. వాట్ డూ ఐ రియల్లీ వాంట్? నాకు నిజంగా ఏం కావాలి? ఐ వాంట్ ఎ రెస్పెక్ట్ఫుల్ రిలేషన్షిప్ విత్ లూయిస్. అంతే కదా, ఒక నిజమైన ఒక గౌరవమైన రిలేషన్షిప్ అనేది నాకు కావాలి. అండ్ ఐ వాంట్ రికగ్నైజేషన్ ఫర్ ద వర్క్ ఐ డూ. నేను చేసినటువంటి వర్క్ కి నాకు గుర్తింపు కావాలి. రైట్, ఈ రెండు నాకు కావాల్సింది. వాట్ వుడ్ ఐ డూ రైట్ నౌ ఇఫ్ ఐ రియల్లీ వాంటెడ్ ద రిజల్ట్స్? నాకు కావాల్సిన రిజల్ట్స్ రావాలంటే నేను ప్రస్తుతం ఏం చేయాలి? ఐ వుడ్ మేక్ అన్ అప్రోప్రియేట్ టు సిట్ డౌన్ విత్ లూయిస్ అండ్ టాక్ అబౌట్ హౌ ద వర్క్ టుగెదర్. అంతే కదా, కూర్చొని మాట్లాడితే సరిపోతుంది. లూయిస్ తో ఒక అపాయింట్మెంట్ తీసుకుని లూయిస్ తో కూర్చొని ఏంటబ్బా ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి అడిగితే ప్రాబ్లం అక్కడతో సాల్వ్. రైట్, సో యాజ్ వి టెల్ ద రెస్ట్ ఆఫ్ ద స్టోరీ వి ఫ్రీ అవర్ సెల్స్ ఫ్రమ్ ద సార్ as we tell the rest of the story, we free ourselves from the poisoning effects of unhealthy emotions. So అది అడగకుండా లోపల పెట్టేసుకుని అదంతా లోపల రకరకాల హార్మోన్స్ రిలీజ్ చేసేది మన బాడీ అంతా కూడా పాయిజనస్ చేసేస్తూ ఉంటాయి. సో బెస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ us, we resign, we regain control and move back to dialogue. We become masters of our own emotions rather than hostages. See, ఇక్కడ ఒక విషయం అది బాల్సు మన పైనుంచి చూసుకున్నటువంటి ఎగ్జాంపుల్స్ లేదా పైన అన్ని కూడా బయటికి చెప్తున్నటువంటి స్టోరీస్ కదా. మనసులో మన గురించి మనం అల్లుకునేది లేదా మనసులో మనం అవతల వాళ్ళ గురించి అల్లుకునేటటువంటి కొన్ని విషయాల గురించి ఇప్పటివరకు మనం డిస్కస్ చేసాం. దాన్ని బ్రేక్ చేసి మీరు వెళ్ళి మాట్లాడితే ఒక రిలేషన్షిప్ అనేది ముందుకు వెళ్తుంది అనేటటువంటి విషయం చాలా సింపుల్ గా చెప్పేస్తారు ఆథర్ గారు. ఇక్కడ మనం డీప్ గా వెళ్ళాం ఇప్పుడు వరకు. ఎందుకు అంటే ఒక విషయం జరిగినప్పుడు అవతల వ్యక్తి గురించి మనం ఎలా ఆలోచిస్తున్నాము, మన గురించి మనం ఎలా ఆలోచిస్తున్నాము, రెండు విషయాలు జరిగినాయి. ఒక విషయం ఏదైనా జరిగితే మన గురించి మనం ఎలా ఆలోచిస్తున్నామో అవతల వ్యక్తి గురించి ఎలా ఆలోచిస్తున్నాము అనేది మనం చూడటం జరిగింది. సో దాన్ని బ్రేక్ చేసి మనకు కావాల్సింది ఏంటి అని చూస్తే వెళ్ళి మాట్లాడి కూర్చొని మాట్లాడితే అవతల వ్యక్తి మన గురించి ఏమనుకుంటున్నాడు, అవతల వ్యక్తి మన గురించి ఏమనుకుంటున్నాడు అనేటువంటి మన స్టోరీని బ్రేక్ చేయొచ్చు, మనం అనుకున్న స్టోరీని బ్రేక్ చేయొచ్చు. అలాగే మనం ఎందుకు ఎలా ఉన్నాము అనేటటువంటి ఇంకొక స్టోరీని వేరే వాళ్ళకి చెప్పడానికి ట్రై చేసిన దాన్ని కూడా మనం బ్రేక్ చేయొచ్చు. సో అసలు రెండు స్టోరీస్ లేకుండా ఉండాలంటే జస్ట్ ముందుకెళ్ళి మాట్లాడాలి. ఈ మధ్యలో ఇంత సంఘర్షణ యుద్ధం జరగకుండా వెళ్ళి మీరు ఎందుకు ఎలా అనుకుంటున్నారని అడిగితే అయిపోయారు కదా. చాలా మంది అలా అడగరు. అలా అడగకుండా లోపలే 90% పీపుల్ అడగరండి. ఒక 10% పీపుల్ ఎస్ దే ఆర్ వెరీ వెల్ హ్యావ్ ద మెచ్యూరిటీ అండ్ ఎక్స్పీరియన్స్. కానీ చాలా మంది ఎందుకు ఇలా మాట్లాడారు అని అడగకుండా మనసులోనే పెట్టుకుని లోపలే ఉడికిపోతూ మరిగిపోతూ చూస్తారు కదా చాలా మంది. సో ఇలా పెట్టుకోవడం వల్ల ఏముందంటే వాళ్ళ కండిషన్స్, వాళ్ళ హెల్త్ కండిషన్స్ అనేవి పాడైపోతూ ఉంటాయి. రైట్, సో జస్ట్ రైట్.
సో ఎమోషన్స్ లోపల పెట్టుకోకూడదు, బయటికి వదిలిపెట్టేసేయాలి. సో అండ్ వాట్ అబౌట్ Maria? So what did she actually do? She scheduled a meeting with Louis. As she prepared for the meeting, she refused to feed her ugly and incomplete stories, admitted her own role in the problem, and entered the conversation with an open mind. Perhaps Louis was not trying to make her appear bad or fill in for her incompetence. So Mary ఏమనుకుంది, మేరీ అపాయింట్మెంట్ తీసుకుంది లూయిస్ తో, and she scheduled a meeting with Louis. As she prepared for the meeting, our meeting prepare అవుతున్నప్పుడు she refused to feed her ugly and incomplete stories. అంటే తన యొక్క ఏదైతే ఆలోచించిందో అవన్నీ కూడా రిఫ్యూజ్ చేసి అడ్మిటెడ్ హర్ ఓన్ రోల్ ఇన్ ద ప్రాబ్లం లో తను ఎందువల్ల తన రోల్ ఏంటి, ఈ సమస్యకి తన కారణం ఏంటి, తన ఏ పాత్ర పోషించింది, అండ్ ఎంటర్ ద కాన్వర్సేషన్ విత్ అన్ ఓపెన్ మైండ్ అవతల వ్యక్తి ఏం చెప్పినా కూడా స్వీకరించాలి అనేటటువంటి ఒక ఓపెన్ మైండ్ తో అక్కడ కూర్చుని, పర్హాప్స్ లూయిస్ వాజ్ నాట్ ట్రైయింగ్ టు మేక్ హర్ అపియర్ బ్యాడ్ ఆర్ ఫిల్ ఇన్ హర్ ఇన్ ఫర్ హర్ కాంపిటెన్స్. లూయిస్ ఏమి కూడా ఆమె బ్యాడ్ అని కానీ లేదంటే నువ్వు పనికి సరిపోవని కానీ గురించి ఏమేమి అనలేదు. యాజ్ మేరియా సిట్ డౌన్ విత్ ద లూయిస్, షీ ఫౌండ్ ఏ వే టు టెంటివ్లీ షేర్ వాట్ షీ హ్యాడ్ అబ్జర్వ్డ్. We will look at exactly how to do in the next chapter. So ఏమంటారంటే మేరియా కూర్చున్న వెంటనే లూయిస్ తో she found a way tentatively share what she had observed. So fortunately, not only did Maria master her story, but she know to talk about it as well. While engaging in healthy dialogue, Louis apologized for not including her in the meeting with the boss. He explained that he was trying to give the boss a heads up on some controversial parts of the presentation and realized the retrospect that he shouldn't have done this without her. So అంటే ఇక్కడ ఏం జరిగింది అంటే దాంట్లో అంటే ఆ ప్రాజెక్ట్ ఆమెను పిలవకుండా చేయడానికి గల కారణం లూయిస్ ఆవిడతో కూర్చొని మాట్లాడతాం. లూయిస్ ఎందుకు నన్ను పిలవకుండా వెళ్ళిపోయావు అన్నప్పుడు, అయ్యో సారీ అలాంటిది ఏమీ లేదు, నేను పిలవకపోవడానికి గల కారణం నేను నిజంగా సారీ చెప్తున్నాను, కానీ నేను ఖచ్చితంగా పిలిచి ఉండాల్సింది. నేను కానీ బాస్ తో మాట్లాడటానికి వెళ్ళింది ఎందుకు అంటే ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి సమ్ కాంట్రవర్షియల్ పార్ట్స్ ని ముందుగానే నేను ప్రజెంట్ చేసి అసలు రిట్రోస్పెక్షన్ చేద్దాం బాస్ దగ్గర ఏమంటారనే దాని గురించి నేను వెళ్ళాను తప్ప నేను పిలవకుండా వెళ్దామన్న ఉద్దేశం అయితే నాకు ఏమీ లేదు. సో మీరు దాని గురించి ఏమీ అనుకోవద్దు అని చెప్పి లూయిస్ చెప్తున్నా. హీ ఆల్సో అపాలజైజ్డ్ ఫర్ డామినేటింగ్ డ్యూరింగ్ ద ప్రెజెంటేషన్. అండ్ తను అపాలజీ కూడా చెప్పాడు, ప్రెజెంటేషన్ లో నువ్వు చెప్పాల్సింది కూడా నేను చెప్పేసాను. మేరియా లెర్న్డ్ ఫ్రమ్ ద కాన్వర్సేషన్ దట్ లూయిస్ టెండ్స్ టు టాక్ మోర్ వెన్ హీ గెట్ నర్వస్. అతనికి బాగా నర్వస్ అనిపించినప్పుడు అతను ఎక్కువ మాట్లాడేస్తాడు అంట. అతనికి కూడా ప్రాబ్లం అది ఏంటంటే, సో చూడండి మాట్లాడితే ఎన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. ఒకటి, ఆయన ఉద్దేశపూర్వకంగా బాస్ దగ్గరికి వెళ్ళలేదు. రెండో విషయం, అతను చెప్తున్నప్పుడు డామినేట్ చేసేది అని మేరియా అనుకుంది కదా, కాదు, అతనికి బాగా కంగారు వచ్చేసినప్పుడు అతను ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా తెలిసిందంతా మాట్లాడేస్తూ ఉంటాడు. రైట్? He suggested that they each be responsible for either the first or second half of the presentation and stick to their assignments, so he would be less likely to crowd her out. The discussion ended with both of them understanding the other's perspective and Louis promising to be more sensitive in the future. సో నేను ఫ్యూచర్ లో ఇటువంటి చేసే ఉద్దేశం కానీ అటువంటిది నేను ఏమి పెట్టుకోను, బట్ ఇప్పుడు ఏంటి అంటే జరిగిన విషయం అయితే ఇది, నేనేమి కావాలని చేయలేదు. ఫస్ట్ థింగ్, ఇంటెన్షనల్ గా నేను పిలవకూడదు అనే ఉద్దేశంతో చేయలేదు. నేను పిలిచి ఉండాల్సింది, నేను చేసేది తప్పే. కాకపోతే దీంట్లో కొన్ని కాంట్రవర్షియల్ పార్ట్స్ ఉంది, నేను బాస్ తో డిస్కస్ చేయడం కోసం నేను వెళ్ళాను. రెండోది, మనం ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు మొత్తం అంతా నేనే చెప్పేశాను, అది నేను కావాలని చెప్పలేదు. నేను బాగా నర్వస్ అయిపోయినప్పుడు నేను ఏం మాట్లాడుతానో నాకు తెలియకుండా నేను ఎక్కువ మాట్లాడేస్తూ ఉంటాను. సో ఇప్పుడు నుంచి మాత్రం, సో ఇప్పుడు ఇద్దరికిద్దరు ఒకరికొకరు అనుకున్నటువంటి స్టోరీస్ ని ఇద్దరికిద్దరు డిస్కస్ చేసుకుని, సో లూయిస్ ఏం చెప్పాడంటే, ఫ్యూచర్ లో నేను ఇటువంటిది నేను రిపీట్ కాకుండా చూసుకుంటాను, ఇంకా నేను చాలా సెన్సిటివ్ గా నీతో ఉంటాను అని చెప్పేసి అక్కడ వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం వల్ల ప్రాబ్లం అనేది రిజాల్వ్ అయింది. ఈమె మైండ్ లో ఇంత క్రియేట్ చేసుకోవడం అవసరం, నన్ను డామినేట్ చేస్తున్నానని, లేదా నేను లేకుండా ప్రాజెక్ట్ మీటింగ్ వెళ్ళిపోతున్నాను, వెళ్ళి మాట్లాడితే సరిపోతుంది. ఈ లోపు ఆవిడ ఎంత ఎమోషన్స్ లోపల పెట్టుకుంది, అసలు ఏంటిది, ఎందుకు ఇలా జరుగుతుంది, నన్ను పురుషాహంకారం,
ఎన్ని అనుకుందండి, లేకపోతే మొత్తం పేరంతా అతనికి వచ్చేయాలా, లేదా నేను మీటింగ్ కి పనిచేయనా రావడానికి, లేదా నేను ఈ ప్రాజెక్ట్ కి అసలు నేను ఇన్కాంపిటెంటా అని తనంతట తానుగా ఇన్ని అనేసుకుంది. ఇన్ని అనుకోకుండా జస్ట్ వెళ్ళి ఎందుకు నన్ను పిలవలేదు, ఏమైంది, నేను ఏంటి అసలు అని మాట్లాడుంటే ఇవన్నీ కూడా అప్పుడే తెలిసిపోయి ఉండేది, రైట్. కానీ ఈలోపు ఇంత రకాలుగా మైండ్ అనేది మైండ్ పరిపరి విధాలుగా ఆలోచిస్తుంటది. అన్ని విధాలుగా ఆలోచించాల్సిన అవసరం లేకుండా జస్ట్ వాళ్ళు ఎందుకు ఇలా అనుకుంటున్నారు అనేది నార్మల్ గా వెళ్ళి మాట్లాడగలరు. నార్మల్ గా అండి. ఓకే. నువ్వు నన్ను ఎందుకు ఇలా చేసావు, నువ్వు బాస్ దగ్గర నన్ను ఎందుకు పిలవలేదు, నువ్వు తర్వాత నేను చెప్తున్నది కూడా నువ్వు నీదని ఎందుకు చెప్పేసావు అని కోపంగా కాదు, అలా అందరూ అడుగుతారు మళ్ళీ. ఇప్పుడు ఇక్కడ మనం దీన్ని మాట్లాడుకునేది ఏంటి అంటే, ఎళ్లి అడిగే వాడు నన్ను ఎలా అన్నాడండి, నేను ఎళ్లి అడిగేసానండి, అది కాదండి. ఓకేనా? అది కాకుండా ఏం జరిగింది అని, ఎంత మీకు కోపంలో ఉన్నా ఆ ఎమోషన్‌ని కంట్రోల్ చేసుకొని మీరు నార్మల్‌గా అడిగినప్పుడు దానికి రీజన్ తెలుస్తుంది. రైట్? కోపంగా అందరూ అడిగేస్తారు. దాని గురించి మనం ఎంత డిస్కషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మన మైండ్‌లో ఉండేటటువంటి ఆలోచనల గురించి, లేదా దాని తర్వాత జరిగేటువంటి విషయం గురించి మనం ఎంత డిస్కషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. లేదా ఆథర్ గారి పుస్తకంలో ఇంత బాగా ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఎళ్లి అడిగేస్తారు. కానీ ఎళ్లి నార్మల్‌గా నవ్వుతూ ఏమైంది, నన్ను ప్రెజెంటేషన్‌కి ఎందుకు పిలవలేదు? లేదా ప్రెజెంటేషన్ నేను చెప్తున్నప్పుడు నువ్వు మొత్తం అంతా ఎందుకు చెప్పారు? దానికి ఏమైనా కారణం ఉండుండొచ్చు. బట్ ఆ కారణం ఏంటో నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను. లేదంటే మీ బాస్‌తో మాట్లాడారు. ఆ టైంలో నేను లేనక్కడ. అంటే నా అవసరం అక్కడ లేకపోయి ఉండొచ్చు కానీ పిలిస్తే బాగుండేది కదా! బట్ ఎందుకు పిలవలేదు అనే దానికి ఒక కారణం ఉంటది కదా! అని అలా అడిగితే దెన్ ఖచ్చితంగా అవతల పర్సన్ దానికి ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాడు. సో, అవతల వ్యక్తి దగ్గర నుంచి కూడా విన్న తర్వాత సాటిస్ఫాక్షన్ అయితే ఓకే. సో, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమయ్యాడు, రియలైజ్ అయ్యాడు లూయిస్. నేను చేయడం తప్పే అండ్ అపాలజీ చేశాడు. సో, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. రైట్? అపాలజీ చేశాడు. సో, that's the main intention. Like we need to control our emotions while we are having a dialogue before. ఎందుకంటే కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ లేకుండా యాక్షన్స్ తో మనం వెళ్ళకూడదు. రైట్? ద ఫైనల్ సమ్మరీ ఆఫ్ ద ఒకసారి మనం చూస్తే మాస్టర్ మై స్టోరీస్. ఇఫ్ స్ట్రాంగ్ ఎమోషన్స్ ఆర్ కీపింగ్ యూ స్టక్ ఇన్ సైలెన్స్ ఆర్ వైలెన్స్, ట్రై దిస్. మిమ్మల్ని కనుక స్ట్రాంగ్ ఎమోషన్స్ ఐదర్ సైలెన్స్ లో పెట్టేయడం గానీ, లేదా యుద్ధానికి తీసుకెళ్ళిపోవడం గానీ వెళ్తే ఇలా చేయమని చెప్తున్నారు. ఏం చేయమంటారు? రీట్రేస్ యువర్ పాత్. నోటీస్ యువర్ బిహేవియర్. ఒకసారి మన యొక్క బిహేవియర్ మనం గమనించుకోవడం. ఇఫ్ యూ ఫైండ్ యువర్ సెల్ఫ్ మూవింగ్ అవే ఫ్రమ్ ద డైలాగ్, ఆస్క్ యువర్ సెల్ఫ్ వాట్ యు ఆర్ రియల్లీ డూయింగ్. మీరు అక్కడ మాట్లాడకుండా దూరంగా వెళ్ళిపోతున్నారు అంటే కనుక వాట్ యు ఆర్ రియల్లీ డూయింగ్, ఏం చేస్తున్నారో అనేది ఒకసారి గమనించుకోండి. యామ్ ఐ ఇన్ సమ్ ఫార్మ్ ఆఫ్ సైలెన్స్ ఆర్ వైలెన్స్. నేను నిజంగా ఈ శబ్దంలోకి వెళ్ళిపోతున్నానా, లేదా గొడవ కోసం వెళ్తున్నానా? గెట్ ఇన్ టచ్ విత్ యువర్ ఫీలింగ్స్. లెర్న్ టు యాక్యురేట్లీ ఐడెంటిఫై ద ఎమోషన్స్ బిహైండ్ యువర్ స్టోరీ. సో ఒకసారి మీ ఫీలింగ్స్ ని ఒకసారి గమనించుకోండి. లెర్న్ టు యాక్యురేట్లీ ఐడెంటిఫై ద ఎమోషన్స్. యాక్యురేట్ గా మీరు ఎమోషన్స్ ని గుర్తించగలగటం మీ స్టోరీ పక్కన ఖచ్చితమైనటువంటి అవసరం అన్నమాట. వాట్ ఎమోషన్స్ ఆర్ ఎంకరేజింగ్ మీ టు యాక్ట్ దిస్ వే. ఏ ఎమోషన్స్ నన్ను ఇలా నడిపించే విధంగా, లేదా ఇలా చేసే విధంగా చేస్తున్నాయి. అనలైజ్ యువర్ స్టోరీస్. మన యొక్క స్టోరీస్ అనలైజ్ చేసుకోమంటారు. క్వశ్చన్ యువర్ కన్క్లూజన్స్. మీ కన్క్లూజన్స్ ఒకసారి క్వశ్చన్ చేసుకోమంటారు. అండ్ లుక్స్ ఫర్ అదర్ పాసిబుల్ ఎక్స్ప్లెనేషన్స్ బిహైండ్ యువర్ స్టోరీ. మీరు చెప్పేటువంటి స్టోరీకి ఇంకా పాసిబుల్ ఎక్స్ప్లెనేషన్స్ ఏమైనా ఉన్నాయేమో వెతకమంటున్నారు. అండ్ వాట్ స్టోరీ ఈస్ క్రియేటింగ్ దీస్ ఎమోషన్స్. ఏ స్టోరీస్ ఇటువంటి ఎమోషన్స్ క్రియేట్ చేస్తాయి. గెట్ బ్యాక్ టు ద ఫ్యాక్ట్స్. ఒరిజినల్ ఫ్యాక్ట్స్ ని వెతకండి. అబాండన్ యువర్ సెల్ఫ్ సర్టైన్లీ బై డిస్టింగ్విష్ బిట్వీన్ హార్డ్ ఫ్యాక్ట్స్ అండ్ యువర్ ఇన్వెంటెడ్ స్టోరీ. అంటే మీరు కొత్త కనిపెట్టిన స్టోరీకి ఫ్యాక్ట్ ఏంటి అన్నది. సో మేరియా చాలా ఫ్యాక్ట్లు అనుకుంది కదా, కానీ మేరియా చాలా స్టోరీస్ క్రియేట్ చేసుకుంది. కానీ ఫ్యాక్ట్ ఏంటి అన్నది అతనితో మాట్లాడిన తర్వాత మాత్రమే తెలిసింది. సో వాట్ ఎవిడెన్స్ డూ ఐ హావ్ టు సపోర్ట్ దిస్ స్టోరీ. సో ఏమున్న ఎవిడెన్స్ నేను చెప్పేటువంటి స్టోరీకి అని. సో వాచ్ ఫర్ ద క్లెవర్ స్టోరీస్. విక్టిమ్, విలన్ అండ్ హెల్ప్లెస్ స్టోరీస్ సిట్ ఎట్ ద టాప్ ఆఫ్ ద లిస్ట్. సో అవతల వాళ్ళని విక్టిమ్ చేయడం కానీ, తనకు తాను విక్టిమ్ అవడం కానీ, లేదా విలన్ చేయడం కానీ, లేదా హెల్ప్లెస్ స్టోరీస్, ఇవన్నీ కూడా పైన టాప్ లో ఉంటాయి. సో టెల్ ద రెస్ట్ ఆఫ్ ద స్టోరీ అనేది మాత్రమే మనం చేయాల్సిన విషయం. టెల్ ద రెస్ట్ ఆఫ్ ద స్టోరీ ఈస్ నథింగ్ బట్ టెల్లింగ్ ద ఫ్యాక్ట్స్. ఓకే. సో ఆస్క్, యామ్ ఐ ప్రిటెండింగ్ నాట్ టు నోటీస్ మై రోల్ ఇన్ ద ప్రాబ్లం. సమస్యలో నా పాత్ర ఏంటి అనేది నేను గుర్తిస్తున్నానా లేదా. వై షుడ్ ఏ రీజనబుల్ రేషనల్ డీసెంట్ పర్సన్ డూ దిస్. ఎందుకు ఒక గౌరవపూర్వకమైన, ఒక మర్యాదకరమైనటువంటి పర్సన్ ఈ విధంగా ఎందుకు చేస్తాడు, ఈ విధంగా ఎందుకు చేసి ఉంటాడు, ఈ క్వశ్చన్స్ మనం వేసుకోవాలి. వాట్ డూ ఐ రియలీ వాంట్. నాకు నిజంగా ఏం కావాలి. వాట్ వుడ్ ఐ డూ రైట్ నౌ ఇఫ్ ఐ రియలీ వాంటెడ్ దిస్. నేను ఇదే కావాలి అంటే నేను ఏం చేయాలి, ఇది నాకు కావాలి అంటే కనుక నేను ఏం చేయాల్సి ఉండును, ఏం చెయ్యి ఉండాల్సింది. రైట్?
So that's all from the summary, and that's all from my side for today. So we had successfully completed this chapter. That's all from my side for today. Thank you, sir. Over to you. Thank you so much, sir. Thank you. టుడే సెషన్ మనకి చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ కూడా టుడే మనకి. ఎందుకు ఒక పర్సన్ ఈ విధంగా చేస్తాడు, అందుకే టర్న్ విలన్స్ ఇంటూ హ్యూమన్ అని చెప్పేసి మాట్లాడుతూ ఒక రీజనబుల్, ఒక రేషనల్, అదేవిధంగా డీసెంట్ పర్సన్ ఎందుకని ఈ విధంగా చేస్తాడని దానికోసం చెప్తూ ఇక్కడ మనకి ఒక ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఎంపతి ఆఫన్ రీప్లేస్ జడ్జిమెంట్ అన్నారు. ఇక్కడ ఖచ్చితంగా మన యొక్క ఎంపతి ఏదైతే ఉన్నదో అది ఫైనల్ జడ్జిమెంట్ ఖచ్చితంగా అది రీప్లేస్ చేస్తుంది. కరెక్ట్ గా మనం వినకుండా కనుక మాట్లాడితే కనుక క్రూషియల్ కన్వర్సేషన్ లో అవతల వ్యక్తి చెప్తున్న విషయాన్ని సరిగా మనం వినకుండా మాట్లాడుతుంటే కనుక ఖచ్చితంగా అది ఎంపతి ఆక్యుపై చేస్తుంది ఆ ప్లేస్ ని. ఆటోమేటిక్ గా సరైనటువంటి జడ్జిమెంట్ కూడా మనం ఇవ్వలేకపోతాం. ఇక్కడ అది మాత్రం జరగకుండా చూసుకోవడం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ చెప్పడం జరిగింది ఆధార్ గారు. ఇక్కడ మనకి ఒక స్టోరీ చెప్పాడు ఆయన. అతను చేయనటువంటి పనిని, ఆ ఫస్ట్ వర్క్ ని కూడా ఆమె కంప్లీట్ చేసింది. కంప్లీట్ చేసిన తర్వాత సరే వర్క్ కంప్లీట్ చేసిందని అనుకోలేదు అతను. ఏమిటి ఈవిడ పని ఈవిడ చేసుకోకుండా నా వర్క్ కూడా కంప్లీట్ చేసింది అని అనుకుని ఆమెని వేరుగా మాట్లాడటం కూడా అతను చేయడం జరిగినమాట. అయితే ఆమె ఏమనుకున్నది, హెల్ప్ చేశాను అనుకున్నది తప్ప ఆవిడ మనసులో ఏమీ లేదు. కానీ ఇతను మాత్రం అనుమానంగా చూశాడు. అతను బ్యాట్ చేయాలని అనుకున్నదా నన్ను, నా వర్క్ ఆవిడ చేయడం ఏంటి, ఆవిడ పని ఏంటి, ఆవిడ డ్యూటీ ఆవిడ చేయకుండా నా వర్క్ కంప్లీట్ చేయడం అని అనుకుని అతను ఆమెను అనుమానంగా చూశాడు. అతను ఆమెను బ్యాడ్ అని కూడా అనుకోవడం జరిగింది. కానీ ఆమె మాత్రం ఏమనుకున్నది, ఆ వర్క్ కంప్లీట్ చేశాను అనుకున్నది, ఆవిడ మనసులో మాత్రం ఏమీ లేదు. అయితే ఇక్కడ చూసుకుంటే కనుక అక్కడ స్టోరీస్ లో, ఆ యొక్క ఓన్ స్టోరీలో చూసుకుంటే కనుక అక్కడ ఎమోషన్స్ ఎలా ఉంటాయంటే ఆ సిచ్యువేషన్ బట్టి ఆటోమేటిక్ గా అది వేరే రూట్ లో వెళ్ళింది అనుకో ఎమోషన్ అనేది ఖచ్చితంగా ఈ విధంగానే అర్థం చేసుకోవచ్చు. కానీ అక్కడ ఏమనుకోవాలి, రైట్ ఆవిడ చేసి పని చేస్తూ కూడా నా వర్క్ కంప్లీట్ చేసింది కదా అని ఒక పాజిటివ్ వేలో ఆలోచన చేస్తే బాగుండేది. కానీ అతను ఏమనుకున్నాడు, ఆవిడ వర్కౌట్ చేసుకోవడం నా వర్క్ కూడా కంప్లీట్ చేయడం అండి అని అనుకోవడం వల్ల ఆమెని బ్యాడ్ గా అనుకోవడం అనేది జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి ఎమోషన్స్ అనే వాటిని మనం కంట్రోల్ చేసుకోవాలి. ఒకసారి ఆలోచన చేయాలి. మనకు ఓన్ స్టోరీ ఏదైతే ఉన్నదో ఆ ఓన్ స్టోరీకి వెళ్లే ముందు మీ యొక్క ఎమోషన్స్ ఎఫెక్ట్ చేస్తుండే. ఇక్కడ ఎమోషన్స్ మనం కంట్రోల్ చేసుకుంటూ కనుక ఆలోచన చేస్తే కనుక కరెక్ట్ గా ఉంటుందని చెప్తూ ఇక్కడ ఆ విధంగా ఉంటే కనుక ఖచ్చితంగా హెల్తీ వేలో వెళ్తుంది. లేదంటే కనుక ఇక్కడ మనం ఏమవుతుంది, ఇక్కడ మనం అన్హెల్తీ మోటివ్లో ఉంటాం. ఎప్పుడైతే మనం అన్హెల్తీ మోటివ్లో ఉంటాం అవతలకి మనం తప్పుగానే అర్థం చేసుకుంటాం. ఇక్కడ మీరు అన్హెల్తీ మోటివ్ నుంచి మీరు బయటికి రావాలి. ఆ బయటికి రావటం అనేది ఎలా అనేది మనం ఆలోచన చేయగలం. ఎప్పుడైతే మనం అలా ఆలోచన చేసామో మన యొక్క ఎమోషన్స్ మనం కంట్రోల్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనే విషయం ఇక్కడ మనకి ప్రస్తుతం. అంటే మనల్ని మనం, అంటే ఎవరు మనల్ని కంట్రోల్ చేయలేరు. ఆ సిచ్యువేషన్ లో మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలంటే కనుక మన యొక్క ఓన్ స్టోరీ ఏదైతే ఉన్నదో ఆ ఓన్ స్టోరీలో ఎంపతి ఆక్యుపై చేసుకుంటూ చూసుకోవాలండి. అంటే ఇక్కడ కల్పనా శక్తి ఏదైతే ఉన్నదో మన ఊహతో ఆలోచన చేసి మాట్లాడామంటే జడ్జిమెంట్ అనేది రీప్లేస్ చేస్తుంది. కానీ జడ్జిమెంట్ రీప్లేస్ చేయకుండా ఉండాలంటే కనుక ఖచ్చితంగా మన యొక్క ఓన్ స్టోరీలో ఎమోషన్ ఎక్కువ కాకుండా చూసుకోవాలి. అవతల యొక్క మోటో ఏమిటి, ఆ యొక్క ఎటువంటి మోటివ్తో వచ్చేసింది అనే విషయాన్ని మనం గమనిస్తే కనుక ఆ వ్యక్తి ఆమెను మంచిగా అర్థం చేసుకుంటాడు. లేదు నా పని ఆవిడ చేయటం ఏంటి, ఆవిడ పని ఆవిడ చూసుకోవాలి కదా అని అనుకుంటే కనుక అక్కడ ఏమవుతుంది, అక్కడ ఎమోషన్ అనేది ఎఫెక్ట్ చేస్తుంది. ఇక్కడ మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకి చెప్తున్నారు ఇక్కడ మనకి ఆధార్ గారు. ఇంకా చెప్తున్నారు వాట్ డూ ఐ రియల్లీ వాంట్, నిజంగా నాకు ఏం కావాలి, నాకు అదేవిధంగా ఇతరులకు ఏం కావాలి, ఫర్ ద రిలేషన్షిప్ మన యొక్క రిలేషన్షిప్ ఏం కావాలి, ఇది మనం ఆలోచన చేయగలిగినప్పుడు నిజంగా మనకి ఏం కావాలి, అదేవిధంగా రిలేషన్ అనేది కరెక్ట్ గా ఉండాలంటే ఏం కావాలి, ఇది ఎప్పుడైతే మనం ఆలోచన చేస్తామో ఖచ్చితంగా కరెక్ట్ గానే మన యొక్క ఎమోషన్ ఎఫెక్ట్ చేయకుండా, అంటే ఎమోషన్ అనేది మనల్ని ఎఫెక్ట్ చేయకుండా మనం అక్కడ సిచ్యువేషన్ కరెక్ట్ గా మాట్లాడడం అనేది జరుగుతుందనే విషయాన్ని ఇక్కడ మనకి ప్రస్తావిస్తున్నాడు. అంటే ఇక్కడ ఆటోమేటిక్ ఏమైపోతుంది, మనం అక్కడ సక్కర్ స్టోరీ ఏదైతే ఉన్నదో దాన్ని మీరు కట్ చేయగలిగితే, అంటే ఎందుకంటే ఇక్కడ చెప్తున్నాను కిల్ ద సక్కర్ చాయిస్, అంటే సక్కర్ చాయిస్ మనం దాన్ని కట్ చేయగలిగితే కనుక కరెక్ట్ గానే ఉంటుంది అనే విషయానికి మనం ప్రస్తావిస్తాం. అంటే ఒక వ్యక్తి, అంటే ఇక్కడ అదే విషయం చెప్తూ వాట్ వుడ్ ఐ డూ రైట్ నౌ ఇఫ్ ఐ రియల్లీ వాంటెడ్ దీస్ రిజల్ట్స్,
అంటే ఇక్కడ మనం ఏదైతే మనం కోరుకుంటున్నామో కరెక్ట్ గా మనం మాట్లాడగలుగుతున్నామా, రియల్లీ నిజంగా నేను సరైనటువంటి జస్టిఫై చేసుకుంటున్నానా లేదా, సరైన జస్టిఫై నేను చేసుకోకపోతే కనుక రిజల్ట్ అనేది డిఫరెంట్ ఉంటుంది. అందుకే ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టు ఎంపతి అనేది ఆక్యుపై చేస్తే కనుక ఆ ఫైనల్ జడ్జిమెంట్ అనేది సరిగా రాదు. ఎంపతి ఆక్యుపై చేయకుండా మీరు ఎమోషన్స్ లోన్ కాకుండా ఒకసారి ఆలోచన చేసి మాట్లాడగలిగితే కనుక ఆ రిజల్ట్ అనేది మంచి రిజల్ట్ మనం తీసుకోవడం అనేది జరుగుతుంది అనే విషయానికి మనం ప్రస్తావిస్తున్నాం. అదేవిధంగా ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తూ, ఒకవేళ ఇన్ కేస్ అతను ఏమనుకున్నాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టఫెస్ట్ వర్క్ ఈవిడికి ఇచ్చి ఈవిడ అందులో కూడా ప్రావీణ్యం సంపాదించేలాగా చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఆమె దాన్ని తీసుకుని చేస్తే వాళ్ళు ఆమెలో ఏమి చేంజ్ లేదనుకోండి, అప్పుడు కూడా వేరేగా ఉంటుంది. అతని ఆలోచన మంచిదే, అంటే కొంచెం వర్క్ టఫెస్ట్ వర్క్ ఇచ్చినప్పుడు కూడా ఆవిడలో కొన్ని స్కిల్స్ నేర్చుకుంటుంది కదా అన్నట్టుగా, ఆ వర్క్ ఇచ్చినప్పుడు ఆ వర్క్ తీసుకుని ఆవిడ చేయగలిగితే ఓకే. లేదంటే ఆమె నాకు ఈ వర్క్ ఇవ్వడండి, నేను ఇది చేయలేను కదా, నాకు దీన్ని అప్పగించడం ఏంటి అని అనుకున్నప్పుడు ఒత్తిడి లోనవుతుంది. అంటే ఇది నా వర్క్ కాదు కదా, ఇతను నాకు అప్పగిస్తున్నాడు, అతని వర్క్ అతను చేసుకోకుండా నాకు అప్పగించడం ఏంటి అని అనుకుంటే కనుక ఆమె ఒత్తిడి ఖచ్చితంగా లోనవుతుంది. చాలా వండర్ఫుల్ సెంటెన్స్ చెప్పడం జరిగింది మనకంటే గారు. ఎప్పుడు కూడా వజ్రాలు మనం తీసుకున్నా అవి చాలా తీవ్రమైనటువంటి ఒక ప్రెజర్కి లోనైన తర్వాత అది వజ్రంగా తయారైంది. అదేవిధంగా ముత్యాలు తీసుకున్న అంతే. ఇక్కడ మనం తీసుకుంటే ఓవర్ ప్రెజర్ లో తయారైనటువంటి దానికి చాలా వాల్యూ ఉంటుందనే విషయానికి మనం గమనించాలి. చాలా, ఎందుకంటే తీవ్రమైనటువంటి ప్రెజర్ లోనైన తర్వాత మాత్రమే అది వజ్రంగా తయారవుతుంది. దాన్ని కట్ చేయడం కూడా ఎవరి వల్ల కాదు. అంత అటువంటి ఒక బలమైనటువంటి ఒక వస్తువుగా అది రూపాంతరం చెందుతారు. అట్లాగే మనం కూడా ఒకవేళ ప్రెజర్కి లోన్ అవుతున్నాం, మార్నింగ్ మిరాకిల్ లేవాలి, అబ్బా ఏంటో రాత్రి వర్క్ చేశాను మళ్ళీ నేను వచ్చి మిరాకిల్ పొద్దునే లేవాలా అని అనుకుంటే కనుక అది కాదు. కానీ మిరాకిల్ లేచిన తర్వాత సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు మనం ఫస్ట్ ఇప్పుడు అని అనుకోవచ్చు, రాత్రి సరిగ్గా నిద్ర లేదు మళ్ళీ పొద్దు లేచి మిరాకిల్ కనెక్ట్ అవ్వాలా, నేను ప్రెజర్ లోన్ అవుతున్నాను కదా అనుకోవచ్చు. కానీ ఈ ప్రెజర్ లోనే ఒక వాల్యుబుల్ పర్సన్ గా తయారవుతున్నాం, ఇది మనం గమనించాలి. ప్రెజర్ లోనే మనం అందరం కూడా ఒక వాల్యుబుల్ పర్సన్స్ గా మనం సమాజంలో పొద్దున మన యొక్క పాత్ర ఉండబోతుంది. అటువంటిప్పుడు మనం దీన్ని ప్రెజర్ గా తీసుకోకుండా ఇది ఒక మనకు ఉపయోగపడే ఒక సబ్జెక్టు, ఇది నాతో పాటుగా చాలా మందికి ఉపయోగపడే సబ్జెక్ట్ కాబట్టి ఇప్పుడు నేను నేర్చుకుంటే ఇంకా కొంతమందితో నేను ఈ విషయాన్ని మాట్లాడగలుగుతాను అని ఎప్పుడైతే మనం అనుకున్నామో రియలైజ్ అవుతాం. అంటే ఇక్కడ మనం ప్రెజర్ లోన్ అవుతున్నాం అనుకోవద్దు, ఎందుకంటే ప్రెజర్ లో నుంచే ఒక అద్భుతమైనటువంటి వస్తువులు బయటకు వస్తాయి కాబట్టి ఆ విధంగా మనం కూడా రాబోతున్నాం. కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఇక్కడ ఆ విధంగా ఆమె అనుకుంటే కనుక ఒత్తిడి లోనైన అనుకుంటే ఆమె వర్క్ చేయలేదు. కానీ ఆమె అక్కడ వర్క్ జాబ్ ఇచ్చిన టఫ్ వర్క్ ఇచ్చిన తర్వాత టఫ్ వర్క్ ఆమె తీసుకొని అది కంప్లీట్ చేసింది అనుకోండి, దాని అర్థం ఏంటనమాట, ఆమె పరిధిని మించి ఆలోచన చేసింది. ఆమె యొక్క పరిధిని మించి ఆలోచన చేసింది. రైట్, నాకు ఈ వర్క్ ఇచ్చారు కదా, ఇది కూడా నేను కంప్లీట్ చేసుకుంటే రేపు పొద్దున యొక్క స్కిల్ పెరుగుతుంది కదా అని ఎప్పుడైతే ఆమె ఆలోచన చేసిందో ఆ వర్క్ చాలా ఈజీగా, ఒకవేళ ఇన్ కేసు కష్టమైన కానీ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎప్పుడైతే చేయడానికి ప్రయత్నం చేస్తే నెక్స్ట్ టైం ఆ వర్క్ ఈజీ అవుతుంది. కాబట్టి ఇక్కడ ప్రెజర్ కాదనుకున్నప్పుడు ఆమె ఒక వాల్యుబుల్ పర్సన్ గా తయారవుతుంది. ఆ బాస్ ఏమనుకుంటాడు, అతను కోవర్కర్ ఏమనుకుంటాడు, కరెక్ట్ అవుతుంది, ఈ వర్క్ కూడా ఆవిడ చేయగలదు, ఆవిడ కింది స్థాయి ఉద్యోగాన్ని కానీ ఈ వర్క్ కూడా ఆవిడ కంప్లీట్ చేయగలదు అని అనుకున్నప్పుడు ఆవిడ యొక్క వాల్యూ మారుతుంది. అట్లాగే ఇక్కడ మనం ఒక వాల్యుబుల్ పర్సన్ గా మనం రూపాంతరం చెందాలంటే కనుక మన యొక్క పరిధిని మించి ఆలోచన చేయగలిగినప్పుడు, పరిధిని మించి కొంచెం చేయగలిగినప్పుడు మాత్రమే ఆ వ్యక్తి ఒక వాల్యుబుల్ పర్సన్ గా తయారవుతాడనే విషయానికి మనం గమనించాలి. చూసుకుంటే ఇక్కడ మనకి మేరియా స్టోరీలో చెప్తాం. మళ్ళీ ఇక్కడ మేరియా స్టోరీలో మనం చూసుకున్నప్పుడు కూడా లూయిస్ ఇద్దరికి ఫైట్ జరిగింది, ఇద్దరు తయారు చేసే ప్రజెంటేషన్, కానీ లూయిస్ వెళ్ళి ఇచ్చేసాడు. అయితే లూయిస్ తర్వాత చూసుకుంటే కనుక అది ఇద్దరికి రావాలని గుర్తింపు అది, కానీ ఏమనుకున్నది, నాకు రాకుండా గుర్తింపు, నేను లేడీని కాబట్టి నేను తప్పు చేశాడు లూయిస్ అని అనుకున్నది. నిజంగా చూసుకుంటే వాట్ డూ ఐ రియల్లీ వాంట్ అని చెప్పి ఆమె ఆలోచన చేస్తే కనుక అంతకుముందు ఏం చేసింది, ఆమె ఖచ్చితంగా ఆ బాధాకర విషయాలతోనే ఆమె రియలైజ్ అయింది, నన్ను ఇలా చేసాడేంటి లూయిస్, ఇద్దరం కలిసి చేసి చెప్పవలసిన విషయాన్ని అతనే చెప్పేసి అతను క్రెడిట్ కొట్టేయాలనుకుంటున్నాడు, నన్ను తక్కువ చేశాడు అని అనుకున్న బాధాకరమైన విషయాలతో ఆమె రియలైజ్ అయింది. అక్కడ రిసెస్మెంట్ కూడా చేసింది, రిసెస్మెంట్ మన తిట్టుకోవడం కూడా చేసింది ఆమె అతను లూయిస్ని. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఆవిడ అనుకోవాల్సింది వాట్ డూ ఐ రియల్లీ వాంట్, నాకు ఏం కాలేదు, కానీ ఎందుకంటే నేను దేని గురించి ఆలోచించేయాలి, అసలు జరిగిపోయిన దాని గురించి ఆలోచించేయాలా ఏమిటి అని ఆలోచించుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక మంచి రియలైజేషన్ రావచ్చు. కానీ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ
నేను చేసినటువంటి వర్క్ కి నాకు గుర్తింపు రావాలి కదనే ఎప్పుడైతే అనుకున్నదో అప్పుడు ప్రెజర్ లోనైనారు. అయితే ఇక్కడ మనం లూయిస్ తో అప్పుడు చర్చ చేస్తే ఎందుకు లూయిస్ నువ్వు ఎలా చేస్తావు అని చెప్పేసి కూర్చొని మాట్లాడిస్తే అయిపోయేది. కానీ అవ్వలేదు కాబట్టి ప్రెజర్ లోన్ అవడం అనేది జరిగింది. అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మాస్టరింగ్ చేయమన్నాడు. వి బికమ్ మాస్టర్ ఆఫ్ అవర్ ఓన్ ఎమోషన్స్. మన యొక్క ఎమోషన్స్ మనం మాస్టరింగ్ చేసినప్పుడు మనంతా ప్రెజర్ లోన్ కాము అనే విషయాన్ని ఇక్కడ మనకి ప్రశ్నిస్తున్నాడు. ఇక్కడ అంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నాయి, ఇక్కడ మనకి రాదర్ దెన్ స్టేజెస్. అంటే ఇక్కడ మనం ఏదైతే ఉంచగలుగుతున్నాడు మన బాడీలో ఏదైతే అనుకుంటున్నాం మనం ఆ విధంగా మనం ఏమవుతుంది, ఇక్కడ మనకి ఎమోషన్ లోన్ అవుతూ ఉన్న ఆలోచన చేయగలిగిన విషయాన్ని కన్నా వేరే ఆలోచన చేయగలిగినప్పుడు మనం వేరే ఓన్ స్టోరీకి వెళ్ళిపోతుంటాం. అంటే అవతల వ్యక్తిని మనం విలన్గా చేసేస్తుంటాం. అట్లా కాకుండా చూసుకుంటే ఇక్కడ మనకి లూయిస్ ని ఆమె బ్యాడ్ అనుకోకుండా అతని యొక్క ప్రవర్తన ఏదైతే ముందు తెలుసు కాబట్టి ఆలోచన చేసింది అనుకోండి కరెక్ట్ గా ఉండొచ్చు. అంటే ఇక్కడ లూయిస్ అయితే మాత్రం ఆమెను బ్యాట్ చేయాలని ఉద్దేశంతో మాత్రం చెప్పలేదు బాస్. మామూలుగా అతను చెప్పడం జరిగింది. అందుకని అతను అపాలజీ కూడా చెప్పాడు మేరీకి. అయితే ఇక్కడ మేరీకి అపాలజీ చెప్పాడు. ఎలా చెప్పాడు, నేను ఉద్దేశపూర్వకంగా అయితే నేను వెళ్ళి చెప్పలేదు బాస్ కి, అందులో కొన్ని కాంట్రవర్షియల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి దాని గురించి డిస్కస్ చేయడానికి వెళ్ళాను, డిస్కస్ చేయడానికి వెళ్ళి చెప్పాను అని చెప్పేసి అతను చెప్పాడు. ఇంకోటి నాకు ఒక వీక్నెస్ ఉంది, ఏదన్నా ఒక ప్రాబ్లం ఉంటే దాని గురించి నేను క్లియర్ చేసుకోవాలని ఒక వీక్నెస్ ఉంది కాబట్టి నేను అందుకోసం వెళ్ళి నేను బాస్తో మాట్లాడాను అని ఎప్పుడైతే అతను చెప్పి అపాలజీ చెప్పినప్పుడు ఆమె రియలైజ్ అయింది. అది ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి లూయిస్ ఇంకోటి ఏం చేశాడు, అతను లూయిస్ యొక్క ప్రాబ్లం ఏంటి, ఏదైనా డౌట్ ఉంటే క్లియర్ చేసుకోవాలి. అదేవిధంగా లూయిస్ ప్రామిస్ చేశాడు నేను ఎప్పుడు కూడా టు బి మోర్ సెన్సిటివ్ ఇన్ ద ఫ్యూచర్. నేను ఎప్పుడు కూడా నేను అలా చేయను, ఇక నుంచి ఈ విధంగా నేను చేయను అని చెప్పేసి చెప్పడం జరిగింది. సమ్మరీ చూసుకుంటే మాస్టర్ మై స్టోరీస్ అని చెప్తే ఇక్కడ మనకి రీట్రేస్ యువర్ పాత్, మన యొక్క పాత్రను మనం రీట్రేట్ చేసుకోవాలి. అదేవిధంగా అనలైజ్ యువర్ స్టోరీస్, మన స్టోరీస్ అనలైజ్ చేసుకోవాలి. గెట్ బ్యాక్ టు ద ఫ్యాక్ట్, మన ముందు ఫ్యాక్ట్ రావాలి. మళ్ళీ అసలు విషయం ఏంటి, అసలు కంటెంట్ ఏంటి విషయంలో మనం రాగలిగి వాచ్ ఫర్ క్లవర్ స్టోరీస్ మనం వాచ్ చేయాలి. ఈ విధంగా చేయగలిగినప్పుడు మాత్రమే టెల్ ద రెస్ట్ ఆఫ్ ద స్టోరీ అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ మనకి. ఇట్స్ ఏ వండర్ఫుల్ స్టోరీ అండి మనకి ఈ రోజు మనం నేర్చుకున్నది. చాలా మంచి సబ్జెక్ట్ తీసుకున్నాం మనం.